హాయ్ మాస్టర్స్, అందరికీ ఇక్కడ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా పాదాభివందనాలు చేసుకుంటూ చక్కగా వారిని కూడా ఈ రోజు ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకొని సెషన్ స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనం మధ్యాహ్నం పూట అద్వయం సిరీస్ లో భాగంగా మరణం లేని మీరు అనే చక్కటి గ్రంథం జ్ఞానాన్ని చాలా చక్కగా తెలుసుకుంటూ ఉన్నాం. మనకి మరణం లేదు, దేనికి మరణం లేదు, ఎలా మనం జీవించాలి, మన సూక్ష్మ శరీర యానం, మన ఆరా, అలా చక్కటి టాపిక్స్ తో ప్రతిరోజు కూడా జ్ఞానాన్ని అందుకుంటూ ఉన్నాం మాస్టర్స్. నిన్న మనం డే 4 పూజ చేసుకున్నాం మాస్టర్స్. ఈ రోజు డే 5 లోకి ఎంటర్ అయ్యాం మాస్టర్స్. చక్కగా ఈ రోజు జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు సరోజా మల్లికార్జున్ మేడం గారు బెంగళూరు నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం, మీకు ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రి సార్, ఆస్ట్రల్ మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ప్రణామాలు చెప్పుకుంటూ ఈరోజు సెషన్ స్టార్ట్ చేద్దామండి. యూ ఫర్ ఎవర్ అనే పుస్తకం చూస్తున్నాము, తెలుగులో మరణం లేని మీరు. సో ఇప్పుడు దాకా మనము కొన్ని చాప్టర్స్ చూసుకున్నాం కదండి. ఒక్కొక్కసారి స్టార్ట్ అయ్యే ముందు ఇంకోసారి చూసుకోమని లోక్సం రాంప గారు అదే చెప్పారు. ఇది మామూలు బుక్ కాదు, ఇది ఒక కోర్స్ మెటీరియల్ లాగా మీరు భావించాలి, అందుకు హోంవర్క్ చేయాలి. సో హోంవర్క్ ఏంటంటే ప్రతిరోజు స్టార్ట్ అయ్యే ముందు నిన్న ఏం చదువుకున్నామో అది ఒకసారి చూసుకోవాలి. సో ఆస్ట్రల్ బాడీస్, ఎథరిక్ బాడీ, మరి ఈ బాడీ అన్ని ఎలా వచ్చాయి, ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, ఏ మ్యాటర్ తో తయారైంది, ఇవన్నీ విషయాలు తెలుసుకున్నాము. ఆస్ట్రల్ ట్రావెల్ గురించి తెలుసుకున్నాము, ఎలా అయితే కలర్స్ మరి సౌండ్ మన మీద ప్రభావం చూపిస్తుంది అనేది చూసుకున్నాము. ఈ సృష్టిలో మొత్తం అదంతా ఉంది కదండి, అదంతా మన మీద ఎలా ప్రభావం చేస్తుంది అనేది చూసుకున్నాము. ఇక నెక్స్ట్ కి వస్తే ఇప్పుడు కొత్త చాప్టర్లో ఏముందంటే పర్పస్ ఆఫ్ లైఫ్. ఎందుకు వచ్చాము ఈ భూమి పైన, ఎందుకు వచ్చానో అది కూడా తెలుసుకోవాలి. ఎవరికైనా అనిపించవచ్చు కదా, ఒక్కొక్కసారి మీరు స్పిరిచువల్ ఉన్నప్పుడే ఇలాంటి ఆలోచనలు వస్తాయి అనేది లేదండి. అసలు నేను ఎందుకయ్యా ఉన్నాను ఈ భూమి పైన అని కూడా మనం విసుక్కున్నప్పుడు కరెక్ట్ గా ఒక మాట వస్తుంది. అది యాక్చువల్లీ నిజంగానే మన సోల్ నుంచి వచ్చే క్వశ్చన్. అది తెలుసుకోవడానికే మనం ఇక్కడికి వచ్చాము, అది చేయడానికి ఇక్కడికి వచ్చాము అనేది మర్చిపోయినప్పుడు అది గుర్తుకొస్తుంది అనమాట. ఎందుకు వచ్చాను ఈ భూమి మీద, అసలు నాకు అంటూ ఒక విలువ ఉందా, నేనేం చేయాలి, నేను ఎవరి కోసం ఉన్నాను, ఏం చేయాలని ఉన్నాను, అలాంటి థాట్ రావాలి. వస్తేనే సరి అయిన థాట్. అలాంటి థాట్ ఎప్పుడు వస్తుందండి, చాలా కష్టంలో ఇబ్బందిలో ఉన్నప్పుడు వస్తుంది. ఆనందంగా ఉన్నప్పుడు ఎవరైనా అనుకుంటారా, ఎందుకయ్యా నాకు ఇంత ఆనందము, నాకెందుకు ఇంత సుఖము అని ఎవరైనా అనుకుంటారండి? ఎవరు అనుకోరు. అందుకే కష్టాలు వచ్చినప్పుడు ఇలాంటి థాట్ వస్తాయి, దుఃఖం వచ్చినప్పుడు ఇలాంటి థాట్ వస్తాయి. అంటే కష్టాలు దుఃఖాలు మంచిదా కాదా? మంచిది అని చెప్తున్నారు. కష్టాలు దుఃఖాలు చాలా మంచివి, అవి ఇలాంటి ఆలోచన రావడానికి కారణాలు అవుతాయి. సో అలాగే ఈ భూమి పైన ప్రతిదీ చాలా చాలా ఇంపార్టెంట్, కష్టాలైనా దుఃఖాలైనా. అలాగే యుద్ధాలైనా పర్వాలేదు, యుద్ధం అవ్వకూడదు అంటుంటాం కదండి, యుద్ధం కూడా జరగాలంట. ఏది జరిగినా మంచికే. యుద్ధం జరగకపోయి ఉంటే మహాభారతం అలాంటివి ఎన్నెన్ని పెద్ద పెద్ద యుద్ధాలండి. అసలు మనకు తెలియని యుద్ధాలు ఎన్నో ఉన్నాయో. రాజా మహారాజాలు అందరూ అసలు ఊరే చనిపోయేదన్నమాట. అలా యుద్ధాలు జరిగేవి, చంపేసేవారు. ఊర్లో ఒక జీవుడు లేకుండా కాల్ చేసేవారు, నాశనం చేసేవారు. అలా చేయకపోయి ఉంటే ఓవర్ పాపులేటెడ్ గా ఉండేది అంటున్నారు ఆయన. సో ఓవర్ పాపులేటెడ్ అంటే అసలు మనుషులు నిండుగా ఉండేవారు. సో పాపులేషన్ కంట్రోల్ కోసం ఆ యుద్ధం చాలా సరి అయినది. అంతేకాదు ఒక యుద్ధంలో బాగా యుద్ధంలో భాగంగా ఒక సైనికుడు వెళ్ళాలంటే వాడు కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాడు. ఏంటండి, తన కోసం ఏమి చేయటం లేదు, తన మాతృభూమి కోసం, మా ఊరు వాళ్ళ కోసం నేను నా ఊరిని రక్షించాలి అనే ఒక భావనతో యుద్ధం చేస్తూ ఉంటాడు. అంటే సర్వీస్ ఓరియంటెడ్. సో ఆ ఒక క్వాలిటీ నేర్చుకోవడానికి, ఆ ఒక గుణం నేర్చుకోవడానికి కూడా యుద్ధాలు జరగాల్సిందే. యుద్ధంలో ఓన్లీ చంపడాలు జరగవండి, వేరే వాళ్ళ కోసం చచ్చిపోవడం కూడా జరుగుతూ ఉంది. సో అది ఒక చాలా పెద్ద ఒక గుణం, త్యాగం. ఇంకొకళ్ళ కోసం మన ప్రాణాన్ని ఇవ్వడానికి రెడీ అవ్వడం,
చాలా చాలా గొప్ప విషయం కదండీ! సో, అలా తన శరీరంతో సేవ చేస్తున్నారు. ఇంకా యుద్ధంలో ఓన్లీ యుద్ధాలు ఉండదు కదండీ! యుద్ధంలో ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడాలు, అసలు తెలియని వాళ్ళని కూడా వాళ్ళు రక్షించడము అలాంటివి జరుగుతా ఉంటాయి. సో, ఇవి నేర్చుకోవడానికి ఒక ఆత్మ భూమి పైన వచ్చి ఉంటుంది. అందుకే యుద్ధంలో పాల్గొంటారు. సో, అక్కడ ఏమి కష్టం కాదు, దుఃఖం కాదు, పాపం కాదు. ఇక్కడ పాప పుణ్యాలు అస్సలు లేవండి. స్పిరిచ్యువల్ లైఫ్‌లో పాపపుణ్యం లేదు. భక్తి మార్గంలో పాపపుణ్యం ఉంది. అది ఎందుకంటే సరి తప్పు తెలుసుకోవాలని పాపపుణ్యం పేరుతో చెప్తూ ఉంటారనమాట. అయితే పాపం, పుణ్యం అనేది అంత ఇంపార్టెంట్ కాదు. ప్రతీది మనం నేర్చుకోవడానికే చేస్తామండి. సో, ఈయనంటారు ఇప్పుడు ఈ భూమి పైన వచ్చిన ప్రతి ఒక్క జీవుడి గురించి ఆలోచిద్దాం. డిఫరెంట్‌గా ఒక ఒక డిఫరెంట్ ఆలోచనతో విషయాలు అర్థం చేసుకుందాం. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ ఒక స్టూడెంట్ లాగా. ఇది ఒక క్లాస్ రూము, ఇది ఒక కాలేజ్, ఇది ఒక యూనివర్సిటీ భూమి. ఇక్కడ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళందరూ మనుషులు. మనం ఇక్కడికి ఎందుకు అడ్మిషన్ తీసుకున్నామంటే, ఇక్కడ ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నామో అక్కడే కదండీ మనం అడ్మిషన్ తీసుకుంటాము. సైన్స్ కావాలనుకున్నవాడు సైన్స్ కాలేజ్‌లోకెళ్తాడు. ఆర్ట్స్ కావాలా అనుకున్నవాడు ఆర్ట్స్‌లో ఎళ్తాడు. ఇంజినీరింగ్ అనుకున్నవాడు ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఎళ్తాడు. అంటే తన తను ఇష్టం ఏదైతే ఉందో అదే కాలేజ్‌లో వెళ్తాడు. అదే నేర్చుకోవడానికి వస్తాడు. అలాగే మనం కూడా ఏది నేర్చుకోవాలని అనుకున్నామో అది నేర్చుకోవడానికే ఇక్కడ మనమే క్లాస్ రూమ్ సెలెక్ట్ చేసుకుంటాము. అంటే మనిషిగా పుట్టే ముందు కష్టాలుండే ఫ్యామిలీలో పుట్టాలా? లేదా రిచ్‌గా ఉండే ఫ్యామిలీలో ఉండాలా? అస్సలు కష్టం తెలీక చాలా ఆనందంగా ఉండాలా? అదంతా మన ఇష్టానికి మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ టైమ్ వచ్చారు అనుకోండి యూనివర్సిటీలో. అంటే కొత్తగా అడ్మిషన్ చేసుకున్న పిల్లలు ఎలా ఉంటారండి? ఎందుకు అడ్మిషన్ తీసుకున్నాను? ఏది నేర్చుకోవడానికి వచ్చాను అనేది మర్చిపోయి, వేరే వాళ్ళతో కలిసి క్లాసెస్ ఎగ్గొట్టి ఫుల్‌గా జాలీగా ఏదో వేరే పనిగా సపోజింగ్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఉన్న క్లాసెస్ ఎగ్గొట్టి సినిమాలు చూసి, యాక్టింగ్ నేర్చుకొని పాటలు పాడడము, డాన్స్ చేయడము అలాంటి దాంట్లో ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపించి ఈ చదువుకోవాల్సిన ఇంజినీరింగ్ సబ్జెక్ట్ చదువుకోకపోతే ఎగ్జామ్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి? ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినప్పుడు ఫెయిల్. ఎగ్జామ్ రిజల్ట్ అంటే ఇక్కడ మనము ఓవర్ సెల్ఫ్ నుంచి పూర్ణాత్మ నుంచి నేర్చుకోవడానికి అంశాత్మగా వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నాము. ఇది నేర్చుకోకపోతే మళ్ళీ రిటర్న్ పూర్ణాత్మ దగ్గరికెళ్ళినప్పుడు ఏం నేర్చుకోవడానికెళ్లారు? అరే! నేనైతే ఇది నేర్చుకోవాలని ఎళ్ళాను గదా! నేర్చుకోలేక వచ్చేసానే. నేర్చుకోవడం మర్చిపోయానే. ఇది సరిగ్గా నేర్చుకోలేదే. అంటే మళ్ళీ తిరిగొస్తారంట. ఎగ్జామ్. ఎలా అయితే మీరు చదువుకోలేకపోతే ఎగ్జామ్‌లో ఫెయిల్ అవుతారు. మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సొస్తుంది. అలాగే ఆ జీవుడు ఇంకోసారి జన్మ ఎత్తుతాడు. అదే నేర్చుకోవడానికి. సో, రిపీట్. మీరు కష్టం నేర్చుకోవడానికి ఒక్కసారి వచ్చారనుకోండి. ఈ కష్టం గురించి తెలుసుకొని నేర్చుకోకపోతే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ప్రతిసారి కష్టంలోనే మీరు జీవిస్తూ ఉంటారు. ప్రతిసారి అదే జన్మ ఎత్తుతారు. అందుకే ఇది ఈ ఈ జీవితంలో ఏదైతే నేర్చుకోవాలో సరే ఈ జన్మకి ఇదే నాకు అన్నట్టుగా కొందరుంటారు చూడండి. వాళ్ళంతా మహానాత్మ. ఎన్ని కష్టాలున్నా భరిస్తూ అలా జీవిస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో ఇంతకు ముందయితే నేను అలా అంటే తప్పు నేనన్నను. ఆడవాళ్ళ స్టోరీసు మనకు తెలుసు గానీ, మగవాళ్ళు కూడా చాలా మంది లోపల ఇబ్బంది పడుతూ ఉంటారండి. చెప్పుకోరు. సో, నో ప్రాబ్లమ్. అలా ఇబ్బంది పడుతున్నారంటే మీరు ఆ జన్మలో ఆ ఇబ్బంది పడడం అనేది అనుభవం తీసుకోవడానికే వచ్చారు. అందులో నుంచి మీరు తప్పించుకోవద్దు. తప్పించుకున్నారంటే మీ కోర్స్ సగం మిగిలిపోయినట్టే. మీరు రిటర్న్ ఓవర్ సెల్ఫ్ దగ్గరికెళ్ళినప్పుడు పూర్తిగా నేర్చుకున్నామంటే, అయ్యో! పూర్తిగా నేర్చుకోలేదే సగంలోనే వచ్చేసానే. ఇంకా పూర్తి కాలేదు గదా! మరి నేను ఇంకా నేర్చుకోవాలా? ఓహ్! 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 సరే అయితే ఇంకోసారి వెళ్ళొస్తాను అని ఇంకా కష్టంగా ఉండే జీవితం ఎంచుకొని మనం అలా వస్తాం. సో, అవసరమా మనకు? ఉండే కష్టం చాలదా? మరి ఇంకో జన్మ, మరో జన్మ అలా వందల జన్మ కూడా కొందరు రిపీట్ చేసుకుంటారండి. ఉంటారు కదా! 10 సార్లు ఫెయిల్ అయ్యి, 10 సార్లు ఎగ్జామ్ రాసిన వాళ్ళు లేరా? ఉంటారు. అలా మనం ఇక్కడ వందల సార్లు
జన్మ ఎత్తుతాము నేర్చుకోకపోతే. సగంలో మానేసి రిటర్న్ వెళ్ళిపోయినా అంటే సూసైడ్ చేసుకొని అక్కడి నుంచి తప్పించుకున్నా కూడా అదే స్థితి అండి. మళ్ళీ మీరు రావాల్సిందే. మొత్తం మళ్ళీ ఇంకోసారి అనుభవించాల్సిందే. అందుకే ఏ కష్టం వచ్చినా సరే అని ఎదిరించి అది ఆహ్, అక్కడ నేర్చుకున్నారంటే నేర్చుకోవడం అంటే ఏంటండి? దాన్ని అనుభవించడం. మీకు తెలీదు. ఆ కోర్సు, ఆ చాప్టర్ కష్టంగా ఉంది. మీరప్పుడే నాకిదొద్దు అని అక్కడి నుంచి పారిపోయారంటే, రాబోయే చాప్టర్స్ చాలా ఈజీగా ఉండొచ్చేమో కదా! ఫ్యూచరు. మీకు తెలీదు. మీరెప్పుడైతే అక్కడి నుంచి తప్పించుకున్నారో, ముందు మీ లైఫ్ చాలా బాగుండేది. నో. మీరు మిస్ అయిపోయారు. సో, అలా ఒక మనిషి భూమి పైన వచ్చినప్పుడు, ఒక క్లాస్ రూమ్‌లో ఒక చిన్న పిల్లోడు లాంటి వాడు అని చెప్తున్నారు. ఎలా అయితే స్కూల్ జాయిన్ అయిన తర్వాత అక్కడ స్కూల్ యాక్టివిటీస్ చేయాలి. అవన్నీ కంప్లీట్ చేయాలి. కోర్స్‌లు ఉంటాయి. స్కూల్ అంటే చదువు మాత్రమే ఉండదు గదండీ! స్పోర్ట్స్ ఉంటాయి. వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి. వాళ్ళక్కడ డ్రామాలు చేయిస్తారు. అక్కడ కొన్ని హ్మ్, కాంపిటీషన్స్ పెడతారు. అవన్నీ చేయాలి. అవన్నీ చేస్తేనే ఒక కోర్స్ కంప్లీట్ అవుతుంది. అలాగే మనం మన జీవితంలో కూడా ఎన్నెన్నో విషయాలుంటాయి. సో, ఒక డాక్టర్ అవ్వాలని వచ్చిన వాడు ఆహ్, డ్రైవింగ్ నేర్చుకుంటాడా? అంటే మేబీ నేర్చుకోవచ్చు. డాక్టర్ చదువుతూ ఉండగా ఆహ్, తనకు కావాలి అనుకున్నప్పుడు తను డ్రైవింగ్ కూడా నేర్చుకుంటాడు. అయితే తన క్లాసెస్ వేరుగా ఉంటాయా? అలా రాసి ఉందండి. అందుకే నేను చెప్తున్నానది. సో, డాక్టర్ విల్ నీడ్ టు లెర్న్ డిఫరెంట్ థింగ్స్ ఫ్రమ్ బస్ డ్రైవర్. అంటే బస్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి డ్రైవింగ్ స్కూల్‌లో వెళ్ళిన వాడు ఏదైతే నేర్చుకుంటాడో, డాక్టర్ ఏదైతే నేర్చుకుంటాడో క్లాసెస్ వేరే వేరేగానే ఉంటాయి. ఇక్కడ నేర్పించే లెసన్స్ ఇక్కడ నేర్పించరు. సో, ఒకరు జీవితంలో నడిచేది ఇంకొకరి జీవితంలో ఉండదు. మన కళ్ళ ముందే మా అన్నదమ్ములే మన కళ్ళ ముందేనే మా పక్కింటి వాళ్ళే వేరే వేరేగా ఉంటారు. వాళ్ళు ఏ సబ్జెక్ట్ తీసుకున్నారో మీకు తెలీదు. అక్కడ చూస్తుంటే వాడేంటి మోసం చేసినా అలా డబ్బు సంపాదిస్తున్నాడు. వాళ్ళ పిల్లలెంత బాగున్నారు. నేనెంత నియత్తుగా ఉంటే కూడా మా ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలే. అంటే మీ క్లాస్ ఇది, వాళ్ళ క్లాస్ అది. వాళ్ళు గొప్ప, మీరు గొప్ప కాదు అని కాదు. ఇప్పుడు డాక్టర్ చదువుకున్నవాడు డ్రైవింగు లేదా మెకానిక్‌ని చూసి నవ్వుకుంటే, చూడు చేతులంతా గలీజు చేసుకొని నేర్చుకుంటున్నాడు. ఛీ! ఛీ! ఇది ఒక స్టడీసా? అలా అంటే తప్పు కదా! అక్కడ వాళ్ళు నేర్చుకోవాల్సింది అదే. వాళ్ళు అలా చేతులు, బట్టలు మురికి అవుతేనే వాళ్ళది నేర్చుకుంటారు. అది అవ్వకపోతే వాళ్ళు నేర్చుకోలేరు. ఎలా అయితే సర్జన్ చేసేవాళ్ళు సర్జరీ నేర్చుకునేటప్పుడు ఆహ్, శరీరాన్ని కోసి అందులో ఉండేదంతా తీసి చూడాలి. రక్తం చేతులంతా అంటుకుంటుంది. అది చూసి కామర్స్ చదువుకునేవాడు అబ్బా! నాకైతే బావుంటుంది. పెన్ను మాత్రం పట్టుకుంటాను. నా చెయ్యంతా గలీజవ్వదు. ఆ డాక్టర్ చదువా? అది అసలదదు మంచి చదువా? రక్తం, మాంసం మరి రోగం ఉంటే అందులో అంతా పస్సు, గిస్సు అంతా ముట్టుకుంటారు. ఛీ! ఛీ! బాలేదు అంటే నో. ఆ కోర్స్‌కి అది అవసరం. వాళ్ళది అనుభవించాలి. నీ కోర్స్‌కి ఇది అవసరం లేదు. అందుకే నీకు ఓన్లీ పెన్ అవసరం. అలాగే జీవితంలో కూడా ఎవరి జీవితం వాళ్ళకి. వాళ్ళ కోర్స్‌లో అవి స్టడీ మెటీరియల్. మనం భూమి పైన వచ్చేది ఈ ఎక్స్‌పీరియన్సెస్ కోసం. ఇక్కడ ఎక్స్‌పీరియన్సెస్ అంటేనే ఇది ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి నేనిక్కడికొచ్చాను. శరీరం లేకపోతే పూర్ణ ఆత్మకి ఎక్స్‌పీరియన్స్ రాదండి. ఎందుకంటే శరీరం ఉంటేనే దుఃఖం, కష్టం, నొప్పి, బాధ ఇవన్నీ వస్తాయి. ఆత్మకు శరీరం లేదు. తనకి ఆ ఎంజాయ్‌మెంట్ తెలీదు. నొప్పి అంటే ఎలా ఉంటుంది తెలీదు. నవ్వు అంటే ఎలా ఉంటుంది తెలీదు. తను ఒక సమస్థితిలో ఉంటుంది. ప్రశాంతంగా ఒకే స్థితిలో ఉంటుంది. ఆ ఆత్మకు అప్పుడు అనిపిస్తుంది నాకు ఈ ఎక్స్‌పీరియన్స్ కావాలి అని. ఎలా అయితే ఆహ్, రన్నింగ్ రేస్‌లో పాల్గొంటున్నారనుకోండి. మీరు చూస్తున్నారు. కొందరు రన్నింగ్ చేస్తున్నారు. రన్నింగ్ చేసేటప్పుడు విన్ అవుతారు గదా! అప్పుడు వాళ్ళకి ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది. వాళ్ళ మొహం చూస్తేనే మనకు మనం కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. అబ్బా! ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో కదా! విన్ అయిపోయి మెడల్ తీసుకొని
అంత కష్టపడినందుకు ఆ మెడలొచ్చేటప్పుడు ఎలా ఫీల్ ఉంటుందది? ఎంత బావుంటుందో! అలా మనం ఇక్కడ కూర్చొని అనుకుంటూ ఉంటాం. ఒకవేళ నా మనసులో వచ్చిందనుకో, ఆ ఫీలింగ్ నాకు కూడా కావాలి. భలే ఫీలింగ్ ఉంటుంది కదా! అని నేను అప్పుడు ఒక జన్మలో రన్నింగ్‌కెళ్తాననమాట. ఆ ఎక్స్‌పీరియన్స్ తీసుకోవడానికి నేను రన్నింగ్ చూజ్ చేస్తాను. అలాగే కష్టం కూడా ఒక అనుభవం. ఇప్పుడు లవ్‌లో పడ్డ వాళ్ళకి బాగా తెలుస్తుందండి. ఆహ్, లవ్వర్ కోసం ఏడుపు అనేది ఎంత బావుంటుందో, లవ్వర్ కోసం నైటంతా నిద్రపోకుండా ఉండడం ఎంత బావుంటుందో, వాళ్ళు మాట్లాడకపోతే వాళ్ళతో చిన్న చిన్న ఆహ్, ఫైటింగ్స్ చేస్తే ఎంత బావుంటుందో, ఇంకా వాళ్ళు విడిచి వెళ్ళిపోయినప్పుడు కూడా ఆ బాధ ఏదైతే ఉందో తీపి బాధ సాడిస్ట్ లవ్ అనుకోండి. వన్ సైడ్ లవ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. ఆ ఫీలింగ్ మనకు తెలీదు. అది వాళ్ళకే తెలుసు. అప్పుడు ఏదైనా మీరు సినిమా చూసారనుకోండి వన్ సైడ్ లవ్వర్ గురించి. అబ్బా! ఇలా కూడా ఉంటుందా ఈ ఫీలింగు? ఎలా ఉంటుందో ఈ ఫీలింగు? నాకు ఆ ఫీలింగ్ కావాలి అనుకున్నప్పుడు మీకు ఒక జన్మలో వన్ సైడ్ లవ్ అంటే మీకు లవ్ చేసినా మీకు లవ్వర్ దొరకరనమాట. మిమ్మల్ని విడిచిపెట్టి పోతూనే ఉంటారు. సో, ఇప్పుడు ఈ రోజు ఎవరి లైఫ్‌లోనైనా అలాంటివి జరుగుతా ఉంటే, అది మీరు కోరుకున్న ఎక్స్‌పీరియన్సు. ఈరోజు మీకు తెలీదు. ఇది కావాలనుకోని మీరొచ్చారు. ఇప్పుడు మెకానికల్ ఇంజినీరింగ్ చదవడానికి వచ్చినప్పుడు మీకు తెలీదు. నిజంగానే మీరు మెకానికల్ ఇంజినీర్ చదివేటప్పుడు ఆ బరువుగా ఉండే మెషిన్ ఎత్తినప్పుడు ఎలా ఉంటుంది అనే తెలీదు. అయితే బాగుంటుంది అని మెకానికల్ ఇంజినీరింగ్ జాయిన్ అయ్యారు. చేసేటప్పుడు అనిపిస్తుంది. బాబు కర్మ ఇది కావాలా నాకు? ఎందుకు ఈ సబ్జెక్ట్ తీసుకున్నాను? ఎంచక్కా అది ఈజీగా ఉండింది. ఆ కోర్స్ తీసుకొనుంటే ఎంత బావుండేది అని మీరు ఇప్పుడు అనుకుంటారు. అయితే జాయిన్ అయ్యే ముందు మీ కోరిక మీదే మీరు జాయిన్ అయ్యారు గదా! సో, అది మనకు తెలీదు. మన ఆత్మ ఏది కోరి ఈ జన్మ తీసుకుందో మనకు గుర్తు లేదు. అందుకు మనం బాధపడుతూ ఉంటామండి. సో, ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ విషయానికొస్తున్నారండి. ఏంటంటే, మనము ఆలోచించకుండా కొన్ని మాటల్ని కొన్ని సామెతలు ఉంటాయండి. కళ్ళు మూసుకొని అవి ఫాలో అవుతూ ఉంటాము. అందరి ఆహ్, అందరి జీవితంలో ఒకటి చాలా సామాన్యంగా ఉండేది. అది ఈస్టర్న్, వెస్టర్న్ అమెరికా గాని, లండన్ గాని, ఇండియా గాని, పల్లెటూరు గాని, చదువుకున్నోళ్ళు గాని, చదువు లేని వాళ్ళు గాని, ఒక మాట అందరూ చాలా రిపీట్ చేస్తారు. అదేంటంటే, మీ తల్లిదండ్రుల్ని మీరు గౌరవించాలి అనేది. ఒప్పుకుంటారా? యెస్. ఒప్పుకుంటామండి. ఎవరైనా కాదు అంటారా? అస్సలనరు. అనడానికి భయపడతారు. ఎందుకంటే ఎన్నెన్నో ఏళ్లుగా ఈ మాట ఎన్ని సార్లు రిపీట్ చేశారంటే శాసనంలాగా అయిపోయింది. ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోకపోతే వాడిని అసలు ఎంత ఘోరంగా వాళ్ళని తిడతారు లేదా వాళ్ళని అవమానిస్తారు. తల్లితండ్రిని బాగా చూసుకోకపోతే నువ్వు ఒక కొడుకువా, నువ్వు ఒక కోడలువా లేదా నువ్వు ఒక కూతురివా అని. అయితే ఇది సరీనా అని అడుగుతున్నారాయన. ఏం అవసరం ఉంది? ఆహ్, అంటే ఇది కంపల్సరీ కాదు అంటున్నారాయన. తల్లి, తండ్రి ఉన్నారంటే వాళ్ళని గౌరవించాలి అనేది రూల్ కాదు. వాళ్ళు మంచి వాళ్ళు కాకపోతే మీరెలా గౌరవిస్తారు? వాళ్ళు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎప్పుడు చితకగొట్టారనుకోండి, చాలా పనిష్ చేసేవాళ్ళు, ఎప్పుడు బెల్ట్‌తో కొట్టేవాళ్ళుంటే, మీకు మీ తల్లి, తండ్రి పైన గౌరవం, ప్రేమ ఎలా వస్తుంది? రాదు. అప్పుడు కూడా మీరు ఆ బాధలో ఉంటూ కూడా నలుగురు ముందు తల్లిదండ్రులని రెస్పెక్ట్ చేస్తున్నారు. అంటే అది సరీనా? అంటే మీ ఆత్మకు మీరు హ్మ్. బాధ ఇచ్చినట్టే కదా! ఎక్కడైతే ప్రేమ లేదో అక్కడ ప్రేమ లేదు. మీరు యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు. కొందరున్నారు ఎంత పెద్ద వయసైనా పెద్దవాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళ తండ్రి పేరెత్తితే ఇప్పటికి కూడా 60 వయస్సొచ్చేసి ఉంటుంది. వాళ్ళు వణుకుతారు. తల్లి, తండ్రి పేరు చెప్పుకుంటే. అంటే వాళ్ళ ఆత్మలో ఒక్క అణువు మాత్రం ప్రేమ లేదు తల్లి, తండ్రి మీద. అయినా వాళ్ళ ఫోటోలేసుకొని వాళ్ళని పూజిస్తూ, వాళ్ళకి నైవేద్యాలు పెడుతూ, హారాలు పెట్టుకుంటూ ఉంటారు. సో, ఇది సరికాదు అంటున్నారు. ఇష్టం లేదా? లేదు అని చెప్పండి. నో ప్రాబ్లమ్. వాళ్ళు సరి అయిన వాళ్ళు కాదు అంటే కాదు అని చెప్పండి. ఇలా భయంతో, సమాజ భయంతో మనం ఎవరిని ప్రేమించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరిని మీరు నిజంగా ప్రేమించరో వాళ్ళు ఈ జన్మ వరకే ఉన్నారు.
మీకు నెక్స్ట్ జన్మకి వాళ్ళు అసలు కనిపించరు. మీరు పైలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఎవరిని మీరు ఇష్టపడరో, ఎవరి గురించి మీకు అస్సలు చిరాకుగా ఉంటుందో, వాళ్ళు మీ జోలికి రారు. మీ కంటికి కనిపించరు. మీకు వాళ్ళకి అస్సలు ఏ రిలేషన్‌షిప్ ఉండదు. అక్కడ కూడా ఉండదు. సో, ఎందుకు భయం? ఈ ఎవరి కోసం మీరు భయపడుతున్నారు? ఈ నలుగురు కోసమా? ఎవరైనా ఏదైనా అంటారు అనే భయంతో మీరు తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్నారా? అవసరం లేదు అంటున్నారు. అయితే ఎందుకు మరి ఈ మాట వచ్చింది? తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళని ప్రేమించాలి, ఆదరించాలి అంటే పాతకాలంలో ట్రైబ్స్ ఉండేవండి. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క జాతి వాళ్ళ ఒక గ్రూప్ అన్న ఉండేదనమాట. వాళ్ళకి ఆహ్, ఆస్తి వాళ్ళ పిల్లలు. అలా పిల్లల్ని మీరు పెట్టుకోకపోతే వాళ్ళు ఎక్కడికైనా వేరే గ్రూప్‌లో జాయిన్ అయిపోతే ఈ గ్రూప్ వీక్ అయిపోతుంది కదా! నా గ్రూప్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లలు ఎక్కువైపోతే నా గ్రూప్ పెద్దగా అవుతుంది. అందుకు ఒక నియమం పెట్టారు. మీ పిల్లల్ని మీ హద్దుబస్తుల్లో పెట్టుకోండి. మిమ్మల్ని విడిచి వాళ్ళు వెళ్ళిపోకుండా అలా ఉండటం. అలాంటి ఒక భయం పెట్టారంటే వాళ్ళు మీతో ఉంటారు. అప్పుడు మాకు చెప్పుకోవడానికి మా కులంలో, మా గ్రూప్‌లో ఇంతమంది ఉన్నారు అని చెప్పుకోవడానికి కావాలి అని అలా మొదలెట్టారు. పిల్లలు పేరెంట్స్‌ని చూసి భయపడేవారు. పెద్దవాళ్ళు ఇలాంటి గురువులు, మత గురువుల్ని చూసి భయపడేవారు. మత గురువులు అలాంటి మాట చెప్పేవారు. తల్లి, తండ్రి మాటలు గీత దాటకూడదు అని. అలా దాటకుండా ఉన్నందుకు వాళ్ళలా వాళ్ళ గ్రూప్‌లోనే ఉండిపోతారు. ఫ్రీడమ్ ఇస్తే, ఇదేం బాలేదు ఇక్కడ. అక్కడ ఆ గ్రూప్ బాగుంది అని అక్కడ పోయి చేరుకుంటారు కదా! ఈరోజు హిందూయిజంలో నుంచి క్రిస్టియన్ అవ్వడమో, లేదా ముస్లిం అవ్వడమో, లేదా జైనిజంలో వెళ్ళిపోవడమో చేయటం లేదా? ఎవరికి ఏది ఓపెన్‌గా ఆలోచించడానికి ఆహ్, సామర్థ్యం ఉందో వాళ్ళలా చేస్తున్నారు. అలా చేయకూడదు అని ఇవి చెప్పారండి. అయితే అది సరికాదు. అది భయంతో కూడినది. అందుకు తల్లిదండ్రుల మీద గౌరవం అని చెప్పుకుంటూ అలా అది సమాజంలో రూల్‌గా మారిపోయింది. సో, ఆ భయం ఇక్కడ మనుషులు, తల్లిదండ్రుల గురించే కాదు, దేవతల గురించి కూడా ఇలాగే భయపెట్టారు. వాళ్ళ జాతి పెద్దగా మారాలి అని పోలేరమ్మ అని, లేదా వాళ్ళ ఊరు దేవత పేరు చెప్పి, ఈ దేవత తప్ప ఇంకా వేరే ఏ దేవత పూజ చేయకూడదు అని, అలా చేస్తే ఆ పూజారి వాళ్ళకి లాభం ఉంటుంది. ఆ ఊరు వాళ్ళు ఒక బలం ఎక్కువవుతుంది అనే ఒక దురుద్దేశంతో అలా దేవుడు మీద హ్మ్. గ్రూపిజం చేశారండి. గణపతి పూజ చేసేవాళ్ళు శివుడి పూజ చేయకూడదు. శివుని ప్రార్థించేవారు అమ్మవారిని చేయకూడదు. అమ్మవారిని చేసేవాళ్ళు ఆహ్, నాగదేవత అని చేయకూడదు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతకి ఒక ఇజం అంటారండి. ఇజం అంటే ఒక ఫాలోయింగ్ కల్ట్. మేము కూడా చిన్నప్పుడు చూసాము. మేమంతా శైవాస్. శైవాస్ ఉంటే విష్ణు టెంపుల్‌కెళ్ళకూడదు, తిరుపతికి వెళ్ళకూడదు. మా తాతయ్య గారు తిట్టేవారు. తిరుపతికెళ్ళొచ్చామంటే అని తిట్టేవారు. నాకసలు అయ్యేది కాదు. ఎంత పెద్ద గొప్ప టెంపుల్ అక్కడికెళ్తే ఏంటి ఈయన ఇలా తిడతారు అని. మనం శైవాసు, మనం శివుడి టెంపుల్‌కెళ్ళాలి. మనం అక్కడ తిరుపతికి వెళ్ళకూడదు. మనకు మంచిది కాదు. అంటే అంతకు ముందు నుంచి సమాజంలో అలా అయిపోయింది. అది వాళ్ళలో ఊరిపోయి ఉంటుంది ఆ ఆలోచనలు. సో, ఇలా దేవుడు గాని, దేవతలు గాని, మనుషుల మీద గాని ఒక హ్మ్. కంట్రోల్ పెట్టడానికి ఇలాంటి ఒక విచారాలు, ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఉన్ ఇప్పటికి అవి నడుస్తూనే ఉన్నాయి. అయితే దేవుడు అలా ఉన్నాడా? తల్లిదండ్రులు అలా ఉన్నారా? దేవుడు అంటే ఎవరు? ఒక మనిషి కాదు. నువ్వు అటు పక్కనెళ్తే ఇక్కడ కోపపడడానికి. మనిషికలా ఉంటుంది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా! వాళ్ళకెందుకు మరి అంత ప్రేమ ఇస్తున్నావని. గాడ్ ఈస్ లైక్ రియల్ థింగ్, లివింగ్ స్పిరిట్. ఆయన నుంచే మనమొచ్చాము. తను మమ్మల్ని గైడ్ చేస్తారు. ఎలా చేయమని, ఇది చెయ్యి, అది చేయమని ఆయన గైడ్ చేస్తారు. మనుషులు చెప్పిన గైడెన్స్‌లో వెళ్ళొద్దు. అపూర్ణాత్మ ఆ దేవుడు. అది ఆయన చెప్పినట్టు నేర్చుకోవడానికే మనం ఇక్కడికొచ్చాం గానీ, ఇక్కడ వాళ్ళు చెప్పినట్టు మనం మారడానికి రాలేదు.
సో ఇఫ్ యూ సిన్సియర్లీ లవ్ యువర్ పేరెంట్స్, వెరీ గుడ్. సిన్సియర్‌గా మీ తల్లిదండ్రులు నిజంగా చాలా ప్రేమ దేవతల్లా ఉన్నారా? చాలా మంచిది. వాళ్ళని మీరు ఎప్పుడూ చాలా చాలా బాగా చూసుకోవాలి. మీకంత ప్రేమ ఇస్తున్నారంటే మీరు 100 రెట్లు ప్రేమ ఇవ్వండి. ఎంత ప్రేమగా చూసుకుంటారో మీరు ఇంకో లోకానికెళ్ళినప్పుడు వాళ్ళు మీరు కలుసుకుంటారప్పుడు. మళ్ళీ మీరు కలిసి ఇంకో లోకానికెళ్ళడానికి ప్లానేసుకుంటారు. ట్రిప్పేసినట్టు. ఇంకోసారి భూమి పైన వచ్చి ఇంకో ఏదైనా నేర్చుకోవాలంటే కలిసెళ్దామా? లాస్ట్ టైమ్ కలిసెళ్ళినప్పుడు బాగుంది కదా ట్రిప్పు అని. ఎలా అయితే మనం రియల్‌గా ట్రిపెళ్ళినప్పుడు ఒక కంపెనీ బాగుందంటే వాళ్ళతో మళ్ళీ వెళ్ళాలనుకుంటాం కదండీ! ఒక ట్రావెల్ ఏజెంట్‌తో వెళ్ళినప్పుడు ఆ టీమ్ బావుందండి. అక్కడ అసలు ఏ గొడవలు లేకుండా ట్రావెలింగ్ ముగించుకొనొచ్చామన్నప్పుడు నెక్స్ట్ టైమ్ వాళ్ళు ఇంకో ప్లేస్‌కి వెళ్ళేటప్పుడు మేము కూడా వస్తామండి పిలవండి అంటాం. అదే ఎక్స్‌పీరియన్స్ బాలేనప్పుడు ఏమంటాం అస్సలు ఈ ఈ ట్రిప్‌తో ఫైనలు ఇంకెప్పుడు వీళ్ళతో వెళ్ళకూడదు అనుకుంటాం. అవునా? అలాగే మన సోల్ కూడా అంతేనండి. ఇది ఒక ట్రిప్ కొట్టాము. ఇక్కడ మంచి ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటే, ఇంకా నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ తీసుకోవడానికి ఎక్కడికెళ్ళాలనుకున్నా మనం కలిసొస్తాం. లేదంటే బాబోయ్! వీళ్ళకి సల్యూట్. ఇంకెప్పుడు వీళ్ళతో మాకు సహవాసం వద్దు. మీరలా అనుకుంటే ఇంకంతే. వాళ్ళతో మీకు సహవాసం ఉండదు. సో, అదనమాట. నెక్స్టు విషయం వచ్చి గివింగ్. గివింగ్ అంటే ఇవ్వడాలు. ఇవ్వడం అంటే ఏంటి? ఇవ్వడం అంటే ఆధ్యాత్మికం లేదా ఆహ్, భక్తి మార్గంలో చాలా గొప్ప ఒక అలవాటు. ఇవ్వాలి, మంచిది, దానం, ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటే మంచిది. ఏదైనా తినేటప్పుడు ఇచ్చి తినాలి. కొన్నప్పుడు కొంచెం పేదవాళ్ళకి ఇవ్వాలి. సన్యాసులకు ఇవ్వాలి. అలా అనుకుంటాం. అయితే ఇది మంచిదేనా అంటే యెస్. చాలా మంచిది. ఎవరు ఎంత ఇస్తారో దానికి వాళ్ళు ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువగా రిటర్న్ వాళ్ళకొస్తుంది. ఇది కూడా సామెతే కదండీ! అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఇవ్వడం అనేది ఏదైతే ఉందో, ఎలా ఇస్తున్నారు? ఎవరికిస్తున్నారు? ఈ ఇవ్వడం అనేది ఏంటి? వాట్ ఈస్ దిస్ గివింగ్? ఇప్పుడు మీరు ఏది ఇస్తారండి? మీ ఇంట్లో వంట చేశారనుకోండి. పని మనిషి ఉంది. పని మనిషికి మీరు రోజు ఏదో ఒకటి ఇవ్వడం అలవాటు. ఓకే. ఈరోజు మీరు కూర, చపాతీ, చట్నీ, రైస్, దాల్, పకోడీలు అన్నీ చేశారనుకోండి. మీ పని మనిషి వంట పని, ఇంటి పని ముగించుకొని ఇంటికెళ్తా ఉంటే మీరు ఏమిస్తారు? మీరు మధ్యాహ్నం కోసం ఈ లంచ్ అంతా రెడీ చేశారు వెరైటీస్. పొద్దున ఒక టిఫిన్ చేశారు. సపోజింగ్ ఉప్మా అలాంటిదేదో చేశారు. మధ్యాహ్నం ఎవరు ఉప్మా తినరు గదండీ! సో, కొంచెం మిగిలిపోయింది మార్నింగ్ ఉప్మా. పని మనిషికేమంటామండి? పొద్దున చేసిన ఉప్మా మిగిలిపోయింది తీసుకెళ్తావా? మీ పిల్లలు తింటారేమో అంటామా? అలాగే నిన్నటిది సాంబారుంది ఫ్రిడ్జ్‌లో ఈరోజంతా ఇదే తినేసాము. ఆ సాంబార్ అలాగే ఉంది. అది తీసుకెళ్తావా? 95% ఇంట్లో ఇలాగే జరుగుతుందండి. ఎవరు వంట చేసింది ఆ అమ్మాయి వేడి వేడిగా ఉన్నప్పుడే వాళ్ళ కోసం ఫస్ట్ బాక్స్ కట్టి, "నువ్వు చేసావు మీ ఇంటికి వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా ఇది తీసుకెళ్ళు. ఇప్పుడే ముందుగానే తీసిపెట్టు. మళ్ళీ నేను మర్చిపోతాను. వెళ్ళే ముందు మళ్ళీ మిగులుతుందో లేదో కొంచెం కొంచెం అలా తీసి పెడతారా?" ఎవ్వరైనా పెడతారా అలా? పని మనిషి కోసం? ఎవ్వరు పెట్టరండి. అదే మీ అక్క లేదా ఫ్రెండొచ్చింది మీకు హెల్ప్ చేయడానికి. వాళ్ళకైతే మనం అలా ఇస్తాము. కరెక్ట్? సో, ఇక్కడ ఇవ్వడం అనేది 2 టైప్స్ అయింది. మీ అక్క చెల్లెళ్ళు గాని, మీ ఫ్రెండ్ గాని వచ్చినప్పుడు ఏదైనా వంట చేసినప్పుడు ఫ్రెష్‌గా ఏదైతే వెరైటీగా వండారో అది మీరు డబ్బాలో అయ్యో! నీ కొడుక్కి ఇది ఇష్టం కదా! ఇది తీసిపెట్టు. వెళ్ళే ముందు తీసుకెళ్ళు అని తీసిపెడతారు. అదే పని మనిషి పిల్లల గురించి వాళ్ళ పిల్లలకి ఇష్టమా? లేదా? అనేది కూడా మనకు తెలీదు. అయినా మా పని మనిషికండి నేను రోజు ఏదుంటే అదంతా ప్యాక్ చేసి ఇస్తూనే ఉంటాను. ఏది మిగిలితే అంతా వాళ్ళకేనండి అని మీరు సంతోషిస్తున్నారు. నేను ఎప్పుడు ఇస్తాను అని. యాక్చువల్లీ ఆ ఇవ్వడం అనేది ఒక సున్నమండి.
అది ఇవ్వడం కానే కాదు. డస్ట్‌బిన్‌లో వేయకుండా అక్కడ ఏసేస్తున్నారు. అది ఆవిడ ఎళ్ళకపోతే అక్కడ కుక్కకో, ఆవుకో పడేస్తారు. ఫ్రూట్స్ టేబుల్ మీద ఉన్నాయి. ఓవర్ రైప్ అయిపోయింది. మీరు తినలేరు కాబట్టి మీరక్కడ ఇస్తున్నారు. సో, అది మీరు డస్ట్‌బిన్‌లో వేసినట్టే. సో, అది ఇవ్వడం కాదు. రెండోది, ఇస్తే మంచిది. ఈరోజు శుక్రవారం, ఈరోజు మంగళవారం, ఈరోజు అమావాస్య. ఈరోజు ఎవరికైనా ఇది దానం చేస్తే మంచిది. అప్పుడు మనం ఏం చేస్తామండి? అది తీసుకెళ్ళి అప్పుడు ఎవరికైనా ఇవ్వడం జరుగుతుంది. అది సరీనా? అది ఇచ్చినట్టేనా? అది సాక్రిఫైసింగేనా అంటే అది కూడా కాదు. ఎందుకంటే అక్కడ మీరు ఒక సెల్ఫిష్ మోటివ్‌తో చేస్తున్నారు. అది నిజంగా ఇచ్చినట్టు కాదు. ఎవరికైనా సహాయం చేశాను అనుకుంటూ ఉంటారా? నేను చాలా పెద్ద హృదయం అండి నాది. ఓహ్ మై గాడ్! నేను చాలా హెల్ప్ చేస్తానండి. నాకసలు కష్టంలో ఉన్న వాళ్ళని చూస్తే నాకు ఏదైనా సహాయం చేయాలనిపిస్తుందండి. వెంటనే నేను సహాయం చేస్తాను. సో, అక్కడ అది ఇచ్చినట్టా? సహాయం చేసినట్టా? అంటే అది కూడా కాదు. అది జీరో. ఎందుకంటే ఇక్కడ మీకు ఈగో సాటిస్ఫాక్షన్ అవుతా ఉంది. అందుకు మీరు చేస్తున్నారు. సో, అది కూడా ఇచ్చినట్టు కాదు. ఇంకా కొందరు చేసిన కుకింగ్‌లోనే కొంచెం తీసి దేవుడికి లేదా ఒక స్వామీజీకి ఇవ్వాలని దానం చేయాలని తీసిపెట్టి రోజు బియ్యం అంటే వండేటప్పుడు ఒక పిడికెడు బియ్యం తీసి పెడతారు. అలా సేకరించి అది తీసుకెళ్ళి ఇవ్వడాలు అలాంటి అలవాట్లు ఉంటాయి. అది ఒక దానమేనా అంటే అది కూడా కాదు. మన వాళ్ళే అనుకున్నట్టుగా అనుకోని మీరు ఎవరికైనా ఏదైనా ఇస్తూ ఉంటే, మనము తినకుండా ఇంకొకళ్ళకి పెడితే, అప్పుడది నిజంగా మీరిచ్చినట్టు. దీనికో స్టోరీ గుర్తుకొస్తా ఉంది నాకు. ఒక చాలా చాలా రిచ్ పర్సన్ అంట. వాళ్ళ అమ్మ ఉండేది ఇంట్లో. అన్నదమ్ములందరూ కలిసి ఉండేవారనమాట. అందరికీ అందరికీ ఫుడ్ తనే పెట్టేదంట. తన చేతులతో వండి తనకు చాలా ఇష్టం. మరి వాళ్ళు అంత రిచ్‌గా ఉంటే పని మనుషులు కూడా ఉన్నారంట. మరి వీధిలో తిరిగే వాళ్ళకి కూడా ఫుడ్ పెట్టేవారంట. అలా అమ్మ చేతులతోనే అన్నీ జరిగేవి. వాళ్ళ అమ్మకది ఇష్టం చాలా ఆ పని అని ఆ ఇంటి కొడుకు కూడా ఒప్పుకునేవాడు. అవన్నీ జరిగేవి. అయితే తను భోజనానికి లాస్ట్‌కు కూర్చున్నప్పుడు తన ప్లేట్‌లో ఏదైనా యేసుకొని కూర్చుంటుంది చూడండి. తన కోసం ఇంత ఒక కప్పు కూర, ఒక కప్పు దాలు అలా రొట్టి, అన్నం యేసుకొని ఇంతే కదా! ఆ వయసు వాళ్ళు ఎంత తింటారండి? అంత పెట్టుకొనుంటే, అందులో నుంచి అప్పుడు కొంచెం కొంచెం తీసి మళ్ళీ ఇంకో ప్లేట్‌లో పెట్టుకునేదంట. ఎందుకమ్మా అంటే, నా భాగంలో నుంచి కూడా నేను దానం చెయ్యాలి అని. అప్పుడు కొడుకు అడిగాడంట, "అమ్మా నీకు దానం చేయడం ఇష్టమనే కదా! విధంగా నీ చేతులారా నేను దానం చేపిస్తున్నానంటే, అదంతా నువ్వు, నీ సంపాదన. నీ దానంని నా చేతులారా ఇస్తున్నావు. అంతేగాని అది నువ్వు దానం చేసినట్టు. ఇది నా స్వ అర్జిత అన్నం. నా నా వంతు వచ్చిన అన్నం ఇది. నా వంతులో నుంచి నేనిస్తేనే ఆ పుణ్యం నాకు. అప్పుడు నేను ఇచ్చినట్టుంటుంది" అని అలా పెట్టేదంట. సో, అది అండి. ఈ స్టోరీ నుంచి నిజంగానే మన వంతులో నుంచి ఇవ్వడమే నిజమైన ఇవ్వడం అనేది నేర్చుకుంటాం. సో, మిగతా అంతా స్పిరిచ్యువల్‌గా, జనరస్‌గా ఎన్‌జీఓ డొనేషన్ చేస్తున్నాము. అలా పేరు మీద దానాలు, ధర్మాలు రిసిట్ రాసి, పేరు మీద బోర్డ్ కొట్టించుకొని, మెట్ల మీద అంతా పేరుంటాయి. ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక గుడి ఉందండి బాబా గుడి. అక్కడ ఒక 20 మెట్లు ఇటు పక్క నుంచి ఎక్కడానికుంటే ప్రతి మెట్టు మీద అందరి పేరు. ఆ దానుల పేరనమాట. అంత అంత అవసరమా? ఎవరు చదువుతున్నారది? ఎవరికి చూపించాలని చేస్తున్నారు? అవసరం లేదు. సో, దానం చేసిన తర్వాత ఇంతకుముందయితే ఒక మాట అనేవారు కుడి చేతులతో ఇస్తే ఎడమ చేతులకు తెలియకుండా ఉండాలి అన్నట్టుగా దానం ఇవ్వాలి అని. సో, పేరు రాయించి ఫలానా, ఫలానా వాళ్ళు ఇచ్చింది అని అలా చెప్పుకోవడాలు అది కూడా నిజంగా దానం కాదు. ఎందుకంటే అక్కడ పుణ్యం రాకుండా ఏమవుతుందంటే
మీకు ఈగో సాటిస్ఫాక్షన్ అయింది గదా! మీరే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ దానం చేసినందుకు నీకు ఏం కావాలి? పుణ్యం కావాలా? పేరు కావాలా? పేరు కావాలంటే బోడేసుకో. బోడేసుకోకపోతే నీకు పుణ్యమొస్తుంది. సో, డిసిషన్ మీది. సో, ఇక్కడ మీరు ఎంత ఇచ్చారు, ఎంత పుచ్చుకున్నారు అనేది అవసరం లేదు. అయినా ఈ ఇచ్చుకోవడాలు ఉండాలి మనిషిలో. ఇది ఒక మంచి గుణమని ముందు కాలంలో పదో వంతు ఒక మనిషి వాళ్ళ ఎర్నింగ్‌లో నుంచి ఒక పదో వంతు ఇవ్వాలి అనేది ఒక రూల్ ఉందండి. అది మన గ్రంథాల్లో కూడా రాసి ఉన్నారు. ఒక మనిషి తన పదో వంతు ఈవెన్ వాళ్ళ ప్లేట్‌లో అన్నం పెట్టుకొని అవ్వ పెట్టింది గదండీ పక్కన. సో, పదో వంతు తీసి ఇవ్వాలని ఉంటుంది. సో, మన సాలరీలో ఒక పదో వంతు మనం డొనేషన్స్ లేదా ఇలా డిస్ట్రిబ్యూషన్స్ ఇలా సాక్రిఫైసింగ్ చేయాలండి. సో, ఇది ఇంతకుముందు ఫోర్స్‌ఫుల్లీ తీసుకునేవాళ్ళు. గుడి ఈరోజు మసీదీలో కూడా అలా ఉంది అనుకుంటాను. నాకు కొందరు ముస్లిమ్స్ చెప్పారు ఈ మాట. అయితే కన్ఫర్మ్‌గా నాకు తెలీదనుకోండి. పదో వంతు ఇవ్వాలి. సో, రిచ్ పీపుల్ ఎవరైతే ఉంటారో పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు ఫిక్స్. వాళ్ళు ఆఫీస్‌లో చెప్పి పెట్టేస్తారనమాట. వాళ్ళ సెక్రటరీస్‌కి అందరికి ఒక రైటింగ్‌లో ఉంటుంది. పదో వంతు ఈ గుడికెళ్ళాలి. తిరుపతికి ప్రతి నెల ఇక్కడ మా ఎర్నింగ్ నుంచి ప్రాఫిట్ నుంచి ఇంత పర్సెంట్ ఎళ్ళాలి. ఇది సాయిబాబా టెంపుల్‌కి ఇంత వెళ్ళిపోవాలి. పేదవాళ్ళకి అక్కడ ఒక ఆశ్రమం ఉంటే అక్కడ ఇంత ఇవ్వాలి. సో, పదో వంతులు అలా ఫిక్స్ అయిపోయారు కొందరు. అయితే ఎందుకు అది పదో వంతు ఇంతకు ముందు పెట్టారంటే, అప్పుడు గుడి మరి సంస్థలు ఉండేవి కదా! వాళ్ళకి ఇన్‌కమ్ ఉండేది కాదండి. అది నడపడానికి మళ్ళీ ఆ గుడిలో వచ్చే వాళ్ళకి ఫ్రీగా ఫుడ్ పెట్టాలి గదా! అలా కలెక్షన్ అవ్వకపోతే ఎలా పెడతారు? అప్పుడంతా తిరుగుతూ, తిరుగుతూ అన్నం లేకుండా తిరిగేవాళ్ళు ఎక్కువగా ఉండేవారు. ప్రయాణం చేసేవాళ్ళు. వాళ్ళ కోసం అలా చేసేవారు. అయితే అలా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత స్టేజ్ మారుతూ పోతుందండి. డబ్బు రావడం ఎక్కువయ్యేసరికి అక్కడ మోసం జరగడం స్టార్ట్ అయిపోయి, ఇంకా ఎవరు ఇవ్వకపోతే వాళ్ళ మీద దౌర్జన్యంతో ఏంటి ఈ నెల రాలేదు మీ ఇంట్లో నుంచి అలా దౌర్జన్యం చేయడం మొదలెట్టారు. అది అలా విపరీతం అయ్యేసరికి ఒక టైంలో గుడి పూజారి అంటే రాజు కన్నా ఎక్కువ శాసనమండి. రాజు కూడా ఆ గుడి పూజారి మాట వినేవారనమాట. అంత వాళ్ళు పవర్‌ఫుల్‌గా ఉండేవారు. అయితే ఇలా మారేసరికి వాళ్ళ మీద నమ్మకం, వాళ్ళ మీద గౌరవం తగ్గుతూ, తగ్గుతూ ఇప్పుడెలా అయిపోయిందంటే, అర్చకుడు చేతులు చాపి డబ్బులు అడిగేటట్టు అయిపోయింది. వాళ్ళు అలా అడుక్కోకూడదండి. మనం ఇవ్వాలి వాళ్ళకి. అయితే సమాజంలో ఇలాంటివి జరిగి వాళ్ళ మీద గౌరవం కూడా పోయింది. వాళ్ళిప్పుడు ఎంత గొప్పగా చెప్పినా, మీరు దానం చేస్తే మంచిది, నెలకో ఇంత ఇవ్వండి అని చెప్తే వాళ్ళకి ఎంత హ్మ్. వాళ్ళకి సెల్ఫిష్‌నెస్ అని మనం అనుకుంటాం. సో, అలా అంతా మారిపోయింది. అయితే ఇది ఇవ్వడాలు, పుచ్చుకోవడాలు ఏదైతే ఉందో ఇది ఇక్కడి వరకేనండి. ఏది తీసుకెళ్ళము. మనము చచ్చిపోయిన తర్వాత అటు పక్కన వెళ్ళినప్పుడు ఆయనంటున్నారు, "డబ్బులు కాదు గదా! నగలు గాదు, పొలాలు కాదు, ఇల్లు కాదు. ఈవెన్ మీరు ఒక మ్యాచ్ స్టిక్ యూజ్ చేసిన ఒక మ్యాచ్ స్టిక్ అది కూడా తీసుకెళ్ళలేరు. ఏదో వేస్ట్ అనుకుంటున్నారో అది కూడా తీసుకెళ్ళలేరు. ఈ శరీరాన్ని తీసుకువెళ్ళలేరు. ఏం తీసుకెళ్తామండి? ఏది నేర్చుకున్నామో నాలెడ్జ్, ఎక్స్‌పీరియన్స్ అవన్నీ తీసుకెళ్తాము. అది మంచి ఎక్స్‌పీరియన్స్ గాని, చెడ్డ ఎక్స్‌పీరియన్స్ గాని. వి టేక్ ఇట్. సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ఎక్స్‌పీరియన్సెస్ అవి తీసుకెళ్తామండి. సో, ఈ ఈ దానం అనే విషయం గురించి దానం అంటే ఎలా ఉండాలి అంటే, ఇచ్చినందుకు ఆనందపడేలా ఉండాలి అని ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ కంట్రీస్ గురించి కొంచెం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తున్నారు. ఇంతకుముందు దానం అంటే స్పెషల్లీ ఈస్టర్న్ కంట్రీస్ అంటే చైనా, జపాన్, ఆహ్, టిబెట్, ఇండియా. ఈ దేశాల్లో దానం అనేది చాలా చాలా గొప్ప ఒక గుణం. దాని అని చెప్తేనే వాళ్ళ గురించి గౌరవం. సో, అలా అని ఉన్నవాళ్ళే దానం చేశారా అంటే కాదు. పేదవాడు కూడా అన్నం తినేటప్పుడు ఒకే ఒక రొట్టె ఉంది. వాడు ఇంకా అలా తినాలి అనుకున్నప్పుడు ఎవరైనా దేహి అని వచ్చారంటే తినకుండా ఆ రొట్టెని ఇచ్చేవారనమాట. దానం అంత మంచిది అని వాళ్ళందరిలో అలా ఊరిపోయింది.
సో అది అండి నిజమైన దానం. ఎలా ఉందంటే కొందరు ఆహ్, ఇప్పుడైతే అపార్ట్మెంట్‌లో ఉంటే మీకు తెలీదు గానీ, ఇండివిడ్యువల్ హౌసెస్ ఉంటే మీరు చూస్తారు. ఇలా కాషాయ వస్త్రధారణ చేసిన వాళ్ళు మనకేమనిపిస్తుందంటే వీళ్ళకి పని పాట లేదు. హ్మ్. పెళ్ళాం పిల్లలనంతా వదిలేసి కాషాయ వస్త్రం ధారణ చేసుకొని ఇలా అడుక్కుంటూ తింటూ పని పాటలు లేకుండా తిరుగుతున్నారు అని అలా మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే సన్యాసి అంటేనే వాళ్ళు జాబ్ చేయకూడదండి. సన్యాసం అంటే వాళ్ళు సంపాదన చేయకూడదు. వాళ్ళు అడుక్కునే తినాలి. సో, ఎక్కడ అడుక్కుంటారండి? ఎవరు పెడతారండి అప్పుడు? సమాజంలో వేరే వాళ్ళెవరున్నారో, ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళు పెట్టాలి. అది నియమం. ఇంక వాళ్ళు కూడా అలా సంపాదిస్తూ ఉంటే వాళ్ళెందుకండి సన్యాసం తీసుకుంటారు? సో, ఒక ఇంటికి ఒక సన్యాసుడు వచ్చాడంటే, ఆ ఇంటి యజమాని ఆనందంగా వెళ్లి ఆహ్, సన్యాసికి దానం ఇచ్చేవారు. సన్యాసి వాళ్ళకి ఇల్లు అంటూ ఉండదండి. అందుకని వాళ్ళు ఎక్కువగా సేకరించి ఏదో డబ్బాలో కూడిపెట్టి రేపు తినడానికి లేదా ఎల్లుండి తినడానికి పెట్టుకోరండి. సన్యాసి అంటే ఎవరండి? వాళ్ళు వేసుకున్న డ్రెస్‌లో ఒక కాషాయ ఒక బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్‌లో ఒక చిన్న గిన్నె ఉంటుంది. ఆ గిన్నెలో ఈ నెక్స్ట్ ఫుడ్ అది లంచ్ టైమ్ అయితే లంచ్ అవ్వచ్చు. డిన్నర్ నైట్ అయ్యి ఉంటే నైట్ తినడానికి కావచ్చు. రేపు తినడానికి ఉండదండి. అలా అంతవరకే వాళ్ళు కలెక్ట్ చేస్తారు. ఒక 2, 3 ఇంట్లో దొరికిందంటే అంత తినేసి ఇంకంతే. కడుపు నిండా ఎవరు పెట్టరు కదా! ఇంతింతే పెడతారు. ఇంక కొందరైతే ఫిక్స్ అయ్యి ఉంటారండి. 5 ఇల్లే అడుక్కోవాలి. 5 ఇల్లులో దొరికితే సరి. దొరక్కపోతే తినకుండా ఉండాలి అని. అలా ప్రతి ఇంటికి వెళ్లి అందరిని ఇబ్బంది పెట్టడం అనేది చెయ్యరు. అలా ఆ విషయం తెలీక మనము ఒకవేళ ఆయన మన ఇంటికొచ్చినప్పుడు అదే మన ఇల్లే లాస్ట్ ఇల్లు అనుకోండి. 5 ఇల్లు ఎళ్ళాలనుకున్నారు. 4 ఇళ్లలో ఇవ్వలేదు. లేదా మూతపడి ఉంది. లేదా ఏదో దొరకలేదు. ఐదవ ఇల్లు మా ఇల్లు. మా ఇంటికొచ్చినప్పుడు కూడా నేను కూడా పెట్టకపోతే ఆయన తినకుండా ఉంటారు. సో, అందుకే మనకు తెలీదు. మన ఇంటి ముందు వచ్చిన సన్యాసి ఎలాంటి సాధనలో ఉన్నాడో తెలీదు. మనం ఆస్తి రాసి ఇవ్వడం లేదు. మనం ఏదో ఒక గోల్డ్ ఐటెమ్ ఇవ్వడం లేదు. ఒక పొట్ట నిండడానికి ఫ్రెష్‌గా ఆ రోజు అప్పుడే మన కోసం వండుకున్నది మీరు ఆ ఫుడ్ పెట్టాలి. మీరు కావాలంటే గిన్నెలో పెట్టండి. మీకు ఇంకా మంచి మనసుంది అంటే లోపల పిలిచి కూర్చోపెట్టి ఆయనకి చక్కగా ఫుడ్ పెట్టండి కడుపు నిండా. అది ఇవ్వడం అంటే అది. ఎలా ఉంటుందంటే పక్కింటోళ్ళు చూస్తే ఏంటండి ఆ స్వామీజీ మీ ఇంటికే రోజు వస్తున్నారు. మీరెంత లక్కీ అని జెలస్ ఫీల్ అవ్వాలి. అయ్యేవారు ఇంతకు ముందు. ఎన్నో స్టోరీస్ ఉన్నాయి అలాంటివి. సో, అది నిజంగా ఇవ్వడం అంటే అది. ఎందుకంటే ఆయన అలా తినేసి ఇంకా కడుపు నిండా తినేసి పడుకోవడానికి వెళ్ళడు. అయితే ఈరోజు మనం చూస్తున్నాం అనుకోండి ఇలా డోంగి బాబాలున్నారు. వాళ్ళ వల్లనే మన ఆలోచనలు మారిపోయాయి. అయితే పాతకాలంలో ఎలా అంటే స్వామీజీ ఇలా తినేసి ఎక్కడో చెట్టు కింద కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకుంటే అక్కడ రెస్ట్ అంటే నిజంగా రెస్ట్ కాదు. అప్పుడు అటు ఇటు వెళ్ళేవాళ్ళు బాబా కూర్చున్నారంటే ఆయన పక్కనెళ్లి కూర్చొని "ఎక్కడి నుంచొచ్చావు బాబా? ఏ ఊరు తిరిగొచ్చావు బాబా?" అని ఆయన్ని అడగడము. అప్పుడు మాటల్లో ఏ ఊరు నుంచొచ్చారో అనేది ఆయన చెప్పడాలు. అదే వీళ్ళు ఊరయ్యుంటే వాళ్ళ అమ్మ ఊరయ్యుంటే "ఆ! అక్కడికెళ్లారా? అక్కడ ఎలా ఉందండి? అది ఎలా ఉంది? ఇది ఎలా ఉంది? ఊరు బావుందా? అక్కడ మా అవ్వ ఉంటుంది. లేదా మామ ఉంటారు. లేదా మమ్మీ, డ్యాడీ ఉంటారు." ఏదో ఒకటి విషయాలు. అలా విషయాలు సంగ్రహించి పోస్ట్‌మెన్ లాగా. న్యూస్ అన్నమాట. ఇంకా ఆ మాటలు కబుర్లు చెప్పుకున్న తర్వాత జ్ఞానపు విషయాలు అలా మాటలు నడిచేసరికి ఇంకొక 4, 5, 10 మంది వచ్చి కలిసేవారు. అప్పుడు జ్ఞానపు విషయాలు చెప్పుకోవడాలు జరిగేదంట. అలా సాయంత్రం దాకా దీపం పెట్టేదాకా ఆయన జ్ఞానమిచ్చి ఇంక అందరూ వెళ్ళిపోతే ఆయన కూడా ఒక మూలలో పడుకునేవారంట. ఇది ఒక సన్యాసి యొక్క జీవన విధానం. సో, ఈ ఇవ్వడం అనేది స్పిరిచ్యువల్‌కి మాత్రమే కాదు. ఈవెన్ సంసారి వాళ్ళకి కూడా సరి అయిందే. ఎందుకంటే ఇలాగే జీవించాలి.
సో ఈ 10th అనేది అదే 10వ వంతు అనే గురించి మరి ఇంకోసారి చెప్తున్నారు. ఈ 10వ వంతు అనేది ఏదైతే ఉందో ఇది ఈ రోజు కూడా చాలా మంది ఫాలో చేస్తున్నారు. ఎక్కువగా బిజినెస్ మెన్ మాత్రం ఖచ్చితంగా ఇది ఫాలో చేస్తూ ఉంటారు. వాళ్ళకెందుకంటే దాని వెనక ఉండే శక్తిని వాళ్ళు తెలుసుకున్నారు. మనం ఏదైతే ఇస్తామో అది మనం గ్యారంటీ రిటర్న్ వస్తుంది. సో ఏది మీకు కావాలనుకుంటున్నారో అది ఇవ్వండి. మీకు డబ్బు కావాలంటే ఎక్కువగా డబ్బు పంచండి. మీకు డబ్బు వస్తుంది. మీకు అన్నం కావాలంటే అన్నం పెట్టండి. మీకు బాగా అన్నం దొరుకుతుందనమాట. పేరు ప్రతిష్ట కావాలంటే మీరు వేరే వాళ్ళ గురించి ప్రచారం చేయండి. మంచి ప్రచారాలు చేస్తే మీ గురించి మంచిగా మీకు ప్రచారాలొస్తాయి. సో, ఈ ఇవ్వడం అనేది ఏదైతే ఉందో అడుక్కోవద్దు. ఇవ్వు అని అంటున్నారు. బెగ్గింగ్ చేయొద్దు. అది దేవుడినైనా, మనుషులనైనా. అడగొద్దు. ఇవ్వడం అలవాటు చేసుకో. దేవుడిని కూడా మనము నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అని కోరుకుంటూ ఉంటాం కదండీ! అది కూడా తప్పు అని చెప్తున్నారీయన. సో, నీకు సీక్రెట్ చెప్పేసారు కదా! నువ్వేది ఇస్తావో నీకది వస్తుంది అని. మళ్ళీ ఏది కావాలన్నది ఇవ్వు, ఇవ్వు, ఇవ్వు అని ఎందుకు అడుగుతున్నావు? అది నువ్వు ఇవ్వడం మొదలెట్టు. సో, లెర్న్, ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్ అగైన్ ఈ చాప్టర్‌కి కూడా అదేనండి. ప్రాక్టీస్ గివింగ్. ఇంకా ఎంతివ్వాలి? ఎవరికివ్వాలి? ఏమివ్వాలి? అదంతా నువ్వు ప్రాక్టీస్ చేసుకొని 3 మంత్స్ అంట. ట్రై ఇట్ ఫర్ 3 మంత్స్. 3 నెలలు మీరు ఇలా అలవాటు చేసుకున్నారంటే మీకు రిటర్న్ రావడం తెలుసుకుంటారు. అప్పుడు మీకు తెలుస్తుంది ఈ ఒక ఇవ్వడం అనే ఒక అలవాటు ఏదైతే దాని శక్తి ఏంటో అని. ఇది ఈ లెసన్‌లో మాత్రమే కాదు బైబిల్‌లో మన గ్రంథాల్లో కూడా ఈ మాట ఉంది. గివ్ థట్ యూ మే రిసీవ్ అని. అంటే నీకేది కావాలనుకుంటున్నారో అదే నువ్వు ఇవ్వు అని. వినడానికి పిచ్చిగా ఉంటుంది గదండీ! నేను కూడా ఫస్ట్‌లో అలా అనుకునేదాన్ని ఇంతకుముందు. కొన్నేళ్ల క్రితం. ఏంటి డబ్బు కావాలంటే డబ్బు ఇవ్వు అంటున్నారు. ఖర్చు పెట్టమంటున్నారు. ఖర్చు పెడితే ఎలా డబ్బు కూడుతుంది అని. కూడబెట్టాలి అంటే కూడబెట్టకూడదు. డబ్బు ఖర్చు పెడితే మీకు డబ్బులొస్తూ ఉంటాయి. సో, అది ఇంకో క్లాస్‌లో మాట్లాడుకుందామండి. సో, థాట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ వెరీ మచ్.